చలో అందరికీ శనార్థులలో హీట్ స్టాప్ సమర్పించు మాస్మలన ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సుకాక. ఇక అరుచుకుందాం రారుల్లా ఇయాల్టి మోక. ఏదేమున్నా ఈ తేప మట్టుకు ఆంధ్ర ప్రజలు అదృష్టం చేసుకున్నారా. లేకపోతే ఏంది, చంద్రబాబు నాయుడు ఇట్లా గెలిచినంటే మంచి విజన్ ఉన్న నాయకుడు ఏపీకి ముఖ్యమంత్రి అన్నట్టు. అగో గసంటి ఆయన ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ముందలికి పోతుంది తప్ప ఇటువంటి జగనాలు ఉంటే ఇక 80 ఏళ్ళు వెనకకే పోతుంది. చూసిరు కదా, 4 ఏళ్ళకే నానా కంతలు చేసిండు, ఆగం చేసిండు, రోగం తెచ్చిండు, పరిశ్రమలు లేకుండా చేసిండు, పెట్టుబడులు లేకుండా చేసిండు, మొత్తం పెటాకులు చేసిండు. ఏపీని పచ్చగున్న దాన్ని ఎండబెట్టి ఆగం చేసి అంగట్లో కూసబెట్టిండు. కాబట్టి వస్తే విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు రావాలి. అగో గసంటి ఆయన వస్తేనే ఆంధ్రప్రదేశ్కి అదృష్టం కలిసి వస్తుంది, బతుకు కలిసి వస్తుంది, రీతి కలిసి వస్తుంది అని చెప్పి కొంటాలనుకొస్తున్నాడు జనసేన నాయకుడు. ఇక మరి వాళ్ళు జగమెరిగిన మనుషులు కాబట్టి, ఆయన పాలన చూసిరు కాబట్టి, వాళ్ళకి తెలుసు కాబట్టి జనసేన నాయకులు అయినా ఏపీ జనమైనా కోరుకునేది చంద్రబాబు నాయుడిని అని. ఇక ఒకటే గుసగుసలు గసగసలు ఏపీలు వినబడుతున్నాయి. దానికి తోడు కొంతాల ఉన్నట్టు మంచిగా చెప్పేసిండు. ఇంతకు ఏమంటుండే మరి కొంతాలు అంతగానం ఎందుకు చెప్తున్నావు నర్సికాక అంటారా? వచ్చిన నేనెందుకు చెప్తాను, ఆయన చెప్పిందే నేను చెప్తున్నా. కావాలంటే మీరే చూడు రాదురి వద్దని అంటామా? మంచి చేసేటోళ్ళు ఎవరున్నా జనం కోరుకునేదేనా. ఇక అదివరకు ఇటు ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన అనుభవం ఉండే, ఏపీకి పనిచేసిన అనుభవం ఉండే. చంద్రబాబు నాయుడు కాకపోతే ఎవరిని కోరుకుంటారు చెప్పురి? గదే చెప్పుకొచ్చిండు ఆయన. కావాలంటే మీరే ఈనుండ్రి. ఇక గాలిపంక పార్టీ పాతాళానికి పోతున్నది. దగ్గర పడ్డాయి గాళ్లకు రోజులు. 5 ఏళ్ల పాలన లాగాలు చేసిన అన్యాయాలు అక్రమాలు మొత్తం అన్నిటికి కూడా ఇక గండిపడబోతున్నదుల్లా. ఇక మంచి పరిపాలన తెలిసిన చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నాడని చెప్పి మాజీ మంత్రి జనసేన నాయకుడు కొనతాల రామకృష్ణ మాట్లాడుకొచ్చిండు. బీజేపీ టీడీపీని కలిపి జనసేన సఫలీకృతమైందని మాట్లాడుకొచ్చిండు. 5 ఏళ్లల్లా ఏపీలో ఏం మిగిలింది జనాలకు? ఏం లేదు. మీదంగా మళ్ళా దిక్కుమల్ల అప్పులు తీసుకొచ్చి పెట్టుడు తప్ప జగనేమన్నా చేసిండా? చేయకపాయే. ఇక గవ్వని పక్కకు పెడితే వంశధార సజల స్రవంతి ప్రాజెక్టులు పెండింగ్ లో ఉండే. తండ్రి మొదలు పెట్టిన ప్రాజెక్టులైనా కనీసం కొడుకుగా పూర్తి చేయాల కదా, చేయకపాయే. గిట్లుంటది జగనాలు తీరని మస్తుగా ఇరుసుకపడ్డడులా. కావాలంటే చూడుండ్రి. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అభివృద్ధి సంక్షేమం సమపాల్లో తీసుకొని వెళ్ళి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలనే ధ్యేయంతో పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పడడానికి ప్రముఖ పాత్ర ఏదైతే పోషించారో, త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో చూస్తే ఉత్తరాంధ్ర పూర్తిగా నిర్లక్ష్యం కాబడ్డది. అటు వంశధార కానీ, నాగావళి కానీ, జంజావతి కానీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ, ఈ ఏ ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో చేపట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 8 లక్షల ఎకరాలు ఈ 3 జిల్లాలకి సాగునీరు వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూసాం. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటుండగా దానికి 7,200 కోట్ల రూపాయలు మంజూరు చేసి శంకుస్థాపన కూడా వేయటం జరిగింది. రాజశేఖర రెడ్డి కుమారుడిగా ముఖ్యమంత్రిగా వచ్చాక ఈయన పూర్తి చేస్తాడని ఎంతో ఆశతో ఎదురు చూసాం. అది చూసినారులా. ఇక ఈ 2 ప్రాజెక్టులేనా? ఇంకా ఎన్ని పెండింగులు ఉన్నాయో జగనాలు పాలనలా. మాట మాట్లాడితే అది ఎత్తున్నా, ఇది ఎత్తున్నా, బటన్ నొక్కుతున్నా, తెల్లారే పడతాయి, రేపే పడతాయి, గిసోంటి మాటలు తప్ప ఇక మన జగ్గుల దగ్గర ఇంకో ముచ్చటుండది. గందుకే ఏపీ జనాలు కూడా గట్టిగానే బుద్ధి చెప్పిర్రు. ఏదేమైనా ఏపీ జనాలకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పాలా. తెలంగాణ 2వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ లోగోను కూడా రిలీజ్ చేయబోతున్నాడు. ఇక దానికి తోడు జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని తెలంగాణ ఆత్మగౌరవ ఆంతమం గీతం ఉన్నది కదా. ఇక దాన్ని ఎట్లాగో మళ్ళీ మ్యూజిక్ చేపిస్తున్నారు కీరవాణి సారథ్యంలో. ఇక పెద్ద ఎత్తునే బొంబాటుగా జరగబోతున్నది అనేది అందరికి అర్థమవుతున్నది. అదే అందశ్రీ గారు రాసిరు కదనులా, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. ఇక ఆ పాటకు 2వ తేప తెలంగాణకు పట్టం కట్టి ఇక తెలంగాణ జాతి గీతంగా కూడా ప్రకటించారు కదా రాగానే. అగో ఇప్పుడు అయ్యే ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఇటు లోగో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అన్నట్టు. మొత్తానికి ముఖ్యమంత్రి గారు మంచి పనే పెట్టుకున్నారు. ఇక జూన్ దగ్గరకు వచ్చింది కదా. అగో అదే ముచ్చట మీదకి వెళ్ళి ఏర్పాటు ఎట్లయితేనో ఒక్కపారి అరుచుకుందాం రారి. ఏదేమన్నా తెలంగాణ గీతం జాతి గౌరవంగా తలకెత్తుకునే అవకాశం అయితే బాగా వచ్చిందిలా. జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు మస్తుగానే నడుస్తున్నాయుల్లా. వేడుకల్ని ఘనంగా చేయాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ సర్కారు గట్టిగానే నిర్ణయించుకుంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యి 10 ఏళ్లు పూర్తవుడుతోటి ఇక అధికార గీతము చిహ్నం మీద సీఎం రేవంత్ రెడ్డి సారు చర్చలు జోరుగానే సాగిస్తున్నాడు. ఇక చిహ్నం ముచ్చట మీద చిత్రకారుడు రుద్రరాజేశన్ తోటి చర్చించిండులా. గిన్ల భాగంగా ఇంకొన్ని నమూనాలను పరిశీలించిండు. తుది నమూనా మీద ఇంకొన్ని సూచనలు చేస్తున్నట్లే తెలుస్తున్నది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఉర్రూతలూగించిన అందశ్రీ గీతము జయ జయ హే తెలంగాణకు స్వరకల్పన చేస్తున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తోటి నిన్న సీఎం రేవంత్ రెడ్డి సారు భేటయ్యిండు. మణికొండలున్న మ్యూజికల్ స్టూడియోలో కీరవాణి స్వరపరిచిన ట్యూన్లను ఇన్నాడు. ఇక ఆవిర్భావ దినోత్సవం నాటికి 2 రకాల ట్యూన్లను సిద్ధం చేయాలని కీరవాణికి సూచించిందట సీఎం రేవంత్ రెడ్డి సారు.
పచ్చి రొట్టె ఎరువుల కోసం రైతులు మామూలు కష్టాలు పడతలేరు. ఇక షాపుల దగ్గర లైన్లు కట్టి సంచులు పెట్టి సంచుల మీద గాలికి పోకుండా రాళ్ళు పెట్టి ఓనాయన మామూలు తిప్పలా. ఎందుకంటే వచ్చేది వానకాలమా, మెట్ట పంటలకు ఇక మట్టికి మంచి అనుబంధం ఉన్న దినమా. ఇక ఏదేమున్నా సరే మెట్ట పంటలు వేసుకోవాలి, దానికి కావాల్సిన ఎరువులు వేసుకోవాలి, పురుగు బుట్ట రాకుండా చూసుకోవాలి, అప్పులో సప్పులో తెచ్చి మళ్ళీ పంట వేసుకొని గిట్టుబాటు ధర కోసం ఎదురు చూసుకోవాలి కదా. ఇక అన్ని తిప్పలు రైతనకే ఉంటాయి. ఇక చూడు గిడ ఎట్లా లైన్ కట్టిరో ఒకలేనుక ఒకలికి ఏం నిలబడతాం మనుషులు అని సంచులు రాళ్ళు పెట్టి ఇక ఎరువుల కోసం నిలబడ్డరు. ఇక మరి అరువులు ఇస్తారో కరువులు ఇస్తారో ఎట్లా చేస్తారో కానీ ఎరువుల కోసం రైతన్న రంది మామూలుగా లేదు. ఒక్కపారి అరుచుకుందాం రండి. జైతాల జిల్లా కాడ పచ్చి రొట్టె ఎరువులకు డిమాండ్ మామూలుగా లేదులా. ఆనకాలం దగ్గర పడబట్టే ఇక అన్నదాతలేమో ఎరువుల కోసం క్యూల మీద క్యూలు కడుతున్నారు. ఇక ఆనలొత్తే మళ్ళీ పంట వేసుకున్నాడే కదా, అన్నదాతల బాధ అన్నదాతల దాయే. ఇటు చూడబోతేనేమో పచ్చి రొట్టె ఎరువులకైతే డిమాండ్ మస్తుగా ఉన్నది. ఇక పచ్చి రొట్టె ఎరువుల కోసము రైతన్నలు అయితే క్యూలు మస్తుగా కడుతున్నారు. మల్యాల మండలము మల్యాల నూకపల్లిలో పొద్దుగాలటి నుంచేలే రైతులు బారులు తీరిండ్రు. ఇక ఎడ చూసుకుంటేనేమో మస్తుగా కొట్టబట్టే చూడబోతేనేమో మళ్ళీ దొరకకపోతే ఎట్లా అని చెప్పి ఇక ఎట్లా నిలబడ్డరో చూడుండ్రి కావాలంటే. అది చూసిరు కదా నుల్లా ఎట్లున్నదో. ఇక చూడబోతుంటేనే ఏర్పడుతున్నది డిమాండ్ ఎట్లున్నదో పచ్చి రొట్టె ఎరువులకు. ఇక మరి ఎండనేమో బాగా కొట్టబట్టే ఎండలు అయితే నిలబడలేరు కదా. ఇక వాళ్ళతోటి తెచ్చుకున్న సంచులు అట్లా తీరుగా పెట్టుకున్నారు అనుకోరాదు లైన్ల మీద. క్యూ లైన్ల నిల్చోలేక రైతులు ఆధార్ కార్డులు, పాస్బుక్ జిరాక్సులు, కాపీలను లైన్లో పెట్టిండ్రు. అవసరానికి సరిపడా పచ్చి రొట్టె ఇత్తనాలు దొరుకుతాయో లేదో అన్న ఆందోళనతోటి ఇక ఆందోళన చెందుతున్నారు రైతన్నలు. అధికారులు మాత్రం రైతులకు సరిపడా ఇత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలుపుకొస్తున్నారు. అగో మన తిరుపతి కాడ ఆమ్దాని బొచ్చడు ఉన్నది, ఇరాము లేకుండా జనం ఉన్నారు, భక్తులు ఉన్నారు, మొక్కులు ఉన్నాయో అని చెప్పినాం కదా. ఇక తిరుపతి ఎంకానేనా మా కాడ ఏమైందని ఎవలాడ రాజన్న కూడా చెప్తున్నాడు. ఇవాళ నిన్న చూసుకుంటే ఇక సెలవులు దగ్గర పడుతున్నాయి కదా పోరగాలకు, దబ్బున పోయి దర్శనం చేసుకొని రావాలని జనం తండోపతండాలుగా తరలొచ్చి రాజన్న కాడ దర్శనానికి లేవడ్డారు. ఇక రాజన్న పెట్టి గలపెట్టి కూడా గలగల అనే మోక కొడుతున్నది. జనం వచ్చినట్టే గలగల అనుడేనా దేవుడు కామ్దాని. దేవుడు కామ్దాన్ అంటే భక్తుల కామ్దాన్ అని ఆశీర్వాదం ఇస్తారు, ఇక్కడ ఆమ్దాన్ ఉంటుంది అంతే. ఇక అందుకనే రాజన్న కాడ రాసుకురానికి రాదు జనం, మామూలు జనమా అబ్బాబ్బాబ్బా ఏం జనం, ఏం ఇక్కట్లు, ఏం టికెట్లు, ఏం తక్కట్లు. ఇక చూడుండి పోయేద్దాం ఒక్కపారి. ఇక యమలాడ రాజన్నకే జై అని కూడా పోదాం రారి. ఇక పెట్టింది పేరు యమలాడ రాజరాజేశ్వర స్వామి గుడికి భక్తులు జోరుగత్తున్నారు. సాములోరి దర్శనం కోసం ఇయ్యాల పొద్దుగాలటి నుంచేలే భారీగా ధరలు వచ్చిండ్రు. తెలంగాణలో ఉన్న జిల్లాలతో పాటు ఇంకొన్ని రాష్ట్రాల కాంచెలి వేలాది మంది దాకా భక్తులు చేరుకున్నారు రాజన్న కాడికి. ఇక రాజన్న స్వామి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతున్నది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టిండ్రు. కోడె మొక్కుల కోసం క్యూ లైన్ లో భారీగా భక్తులు వేసి చూసిర్రు. ఇక ఆలయ ఈవో రామకృష్ణ అధికారులు ఏర్పాట్లను ఎట్లెట్లా జరుగుతున్నాయి ఏం కథ అని పురాగా చూసుకుంటా ఉన్నారు. చూడుండ్రి యమలాడ మొత్తం ఎట్లున్నదో. అది చూసినారులా. ఎక్కి చూడు ఎండి కొండ రాజన దిగిసుడ బంగారు మేడ, రాజన దిగిసుడ బంగారు మేడ రాజన. వామో వామో ఎక్కడి జనాలు ఏం కథ. ఇక నిన్న మొన్నటి దాకా తిరుపతిలో ఎట్లుండే అని చెప్పి మాట్లాడుకున్నాం. ఇక ఇప్పుడు చూసుకుంటే యములాడ కాడ గీరద్ది. ఏదేమున్నా ఇక గుళ్ళల్లో అయితే జనాలు బాగానే నడుస్తున్నారు. ఇక ఎండాకాలం సెలవులు అవ్వడొకటి ఇక దగ్గర పడుతున్నాయి కదా. ఇక గందు గురించో ఎందుకో తెలియదు కానీ జనాలు అయితే మస్తుగా వస్తున్నారు. ఈ పాడైపోను ఆనకాలం ఎండాకాలం నడుమ వచ్చి ఈ రెండింటికి దగ్గర ఉంటుంది. ఈ కాలం నాడ చెడగొట్టు కాలం ఒకటి ఉంటుంది. ఇక ఆనెప్పుడు పడుతుందో తెలియదు, ఎండెప్పుడు కొడుతుందో తెలియదు. పాత చెట్ల కాడ, రేకుల కాడ, ఈడాడ తంబాలు పాత ఉన్న కాడ నిలబడకుర్రులా. పోయేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్త. ఏవో గిడ చూడు బస్సు మీద చెట్టు కూలి బస్సు పిప్పి అయిపోయింది అనుకో రాదురి. ఇక పాత చెట్ల కింద పెట్టి ఊకుంటే ఊకుంటుందా, గాలి బయ్యన వస్తాలో రయ్యన పడ్డది. ఇంకో దిక్కేమో బస్ స్టాండ్లో డ్రైవర్లు అందరూ రెస్ట్ తీసుకుంటారు కదా, ఆ రూమ్ల మీద కూడా రేకుల మీద వాటి మీద అద్దాల మీద పక్కన వలిగిపోయినాయి. చెట్ల కొమ్మలు అన్నీ ఇరిగి పడుతుంటే ఏముంటుంది, పైలంతో ఉండురి, పాత ఇండ్లలో ఉండకూరి, చెట్టకాడిని వాడకూరి. గాలి ఎప్పుడు పెడుతుంటే అటు గాలి పెడుతుంది కానీ అటే మొఖాన్ని ఉరకకూరి. ఆగమాగం జగన్నాథం ఉంది. ఎక్కడ చూడబోయినా గిదే కథ ఉంది, పైలంతో ఉండురి. ఇవెక్కడి ఈదురుగాలులు, ఇదెక్కడి చెడగొట్టు వానలులా. ఈ ఈదురుగాలులు చేయంగా ఏ చెట్టు ఎక్కడిరిగి ఎవరి మీద పడుతున్నదో కూడా తెలియకుంటున్నది. మొన్నగక్కడగా ఊర్లే 3 స్తంభాలు కూలి ఇండ్ల మీద పడితే ఇండ్లన్నీ వలిగిపోయి మొత్తం ఎట్లయింది చూసిర్రు కదా. ఇక ఇప్పుడు ఏమైందంటారా, హయత్ నగర్లో ఉన్న ఆర్టీసీ బస్సు డిపోలా ఓ బస్సు మీద చెట్టు కూలిపడ్డది. బలమైన ఈదురుగాలులు వచ్చుడుతోటి హయత్ నగర్ డిపోలో పార్కింగ్ చేసిన ఆర్టీసీ బస్సు మీద భారీ వృక్షం పడుడుతోటి ఇక బస్సు సగభాగం దాకా మొత్తం ఖరాబ్ అయిపోయింది అనుకోరాదుర్రి. ఇక చూడుండ్రి కావాలంటే. అది చూసినారులే ఎట్లా పడ్డదు. గంత పెద్ద చెట్టు పడ్డాక ఎట్లుంటది చెప్పుర్రి. ఇంకా నయమైంది మనుషులు లేరు. ఇక మరి అందులో మనుషులు ఉంటే ఎట్లుండేది. డ్రైవర్లు కండక్టర్లు రెస్ట్ తీసుకొని కూసునే తందుకుండే రూమ్ ఒకటి ఉంటదట. ఇక ఈదురుగాలులతోటి మళ్ళీ ఆడే షర్ట్ వచ్చి పడ్డదో ఏమో గాని మొత్తానికైతే ఆ చూడుండ్రి మీద ఎంత పెద్ద రంధ్రం పడ్డదో. అది చూసినారులా. ఇక ఏడున్న జర భద్రంగా ఉండుండ్రి. ఈదురుగాలు అత్తున్నాయి, చెట్ల కొమ్మలు ఇరిగి పడుతున్నాయి. ఇక మనుషులేడన్నా గట్లనే ఉంటే పానలు పోయే లెక్క అవుతుంది. ఏందో ఏమో పోన్రి, కాలం కథనే చేస్తున్నది.
ఈడెవడో బతుకు తెరుకు బ్రాండ్ అంబాసిడర్ ఉన్నట్టుండు మొత్తం మీద అయితే గుడిమెట్ల కాడ కూర్చొని చిల్లరాడుకునేది బాగానే ఉంటుంది కానీ పట్టపగలే గుళ్ళే దేవుని కాడ ముందర ఉన్న ఉండిని ఎత్తుకపోవడం అంటే మామూలు కానుడు వీడు ఇక ఇటాడు చూసిండు కూర్చున్నాడు మెట్ల మీద కూర్చున్నాడు జనం వస్తురా పోతురా కనిపెట్టిరు గుళ్ళనే కూర్చొని పహార వేసిండు ఇక జనం రాని మోక చూసిండు బస్సు సంచి తీసిండు ఉండి ఎత్తుకొని ఏదో సమానం ఎత్తుకపోతున్న పిల్లగాని లెక్క ఏం ఎరకలను లెక్క బయట సంచి పెట్టి నిమ్మలంగా ఉండి ఎత్తుకొని పోయిండు అంటే ఏమనాలి సీసీ కెమెరా ఉండగా కూడా వాడికి అంత ధైర్యం చేసినంటే వాని ధైర్యానికి మొక్కాలే వాని భక్తికి మొక్కాలో అర్థమవుతలేదు ఇక చూడు పట్టపగలే దేవుని ఆమ్దాన్ని మొత్తం ఎత్తుకొని అవతల పడ్డాడు వీడు సిడిగే ఉన్నట్టుండు మొత్తానికి నీ అసంటి వాళ్ళు ఉండాలిరా పిల్లగా ఇక గుళ్ళని ఖాళీ అయితే నీ గౌరంగా అలిపోను పోనీ ధైర్యం పాడైపోను ఇక పక్కగా పగటీలే అచ్చి మంచిగా దొంగతనం చేసుకొని పోతున్నాడు కదా చుట్టుపక్కల ఎవరున్నారు ఏందని చూడకుండా గుడి ఈయన సొంతమైనట్టు లోపటికి వచ్చే ఉండిని ఓ సంచిలో పెట్టుకొని మళ్ళా ఏ మెరుగ నెలక పిల్లలెక్క ఎట్లా పోతున్నాడో చూడుండ్రుల్లా ఈ ముచ్చట ఏడైందంటారా కాకినాడ సంజయ్ నగర్ ప్రాంతంలో ఒక అమ్మవారి గుడిలా ఇక పట్టపగలే గిట్ల దొంగతనం జరిగింది ఇక సీసీ కెమెరా ఉంటది కదా ఈ ముచ్చట్లు మొత్తం గల్ల రికార్డ్ అయినాయి ఇక చూడుండ్రి ఎట్లా పట్టుకొని పోతున్నాడో ఆగో చూసిరు కదా పెయిల భయం ఉన్న లెక్కల పెయిల భయం లేని లెక్కల చుట్టుపట్టు ఓలు లేని చూసిండ్రు మరి పట్టబగలు ఎవరుంటారు చెప్పురికి కొట్టే ఎండలకు ఇక గట్లనే ఏమైతుందని అనుకున్నాడు కావచ్చు మంచిగా వచ్చిండు మెట్ల మీద కూర్చున్నాడు ఎవ్వలేంది చూసిండు వెనక పోయిండు ఇక మంచిగా ఉండిని తీసుకుపోయి తెచ్చుకున్న సంచిలో పెట్టుకొని ఎత్తుకొని పోతనే ఉన్నాడు ఇక ఆయన సొమ్మేద తీసుకుపోతున్నట్టు గింత అధ్వానం ఉంటది అనుల్ల దొంగతనాలు పాడైపోను ఏడ చూసినా గివ్వే ముచ్చట్లు గంత మంచిగా ఉన్నప్పుడు పని చేసుకొని బతుకుతా కాదా గిట్ల దొంగతనాలు చేసుకుంటే ఎన్ని రోజులు బతుకుతారు ఇలా సక్కదనం సావిట్లే పోను ఇక మరి రికార్డ్ అయింది కదా సీసీ కెమెరాల పోలీసు వాళ్ళు దొరకబట్టి జాడేడున్నా కానీ తలవాలు గట్టి వేయాలి ఇక గివుల్లో ఇవాళ హిట్ స్టాప్ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటారు మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా